కూరగాయలు రారో రారో అని ఓ అమ్మా కూత పెట్టి అమ్మేట్టే ఉందిగా ఏపీలో ఓ మంత్రి ముచ్చట అబ్బా బండి మీద ఎక్కించుకొని ఇక ఓ పెద్ద మనిషిని ఓ అమ్మో ఆయన తోటి చిలక పలుకులు చిన్నగా లేవుల్లో ఇందా పారి ఏమనుకు వస్తుండో ఆహాహాహాహా. ఓ జాలి గుణం వంట పట్టించుకొని అమ్మతనం గుండెలు నింపుకొని ఎంత ప్రేమ చూపిస్తుండేముల్లా మంత్రి నిమ్మల రామనాయుడు. వహా రేబా సారు, నువ్వు సానా గ్రేట్ సారు. ఇక వికలాంగుని బండి మీద ఎక్కించుకొని రాయవారి శుద్ధులు అడుక్కుంటా నీదేం పేరు, ఏ ఊరు, నీకు పింఛన్ ఎందుకు వస్తలేదు, ఎట్టడి సంగతి ఏంది ఏం కథ అని పూస కూర్చున్నట్టుగా తోసు పోకుండా బండి మీద కూర్చోబెట్టుకొని మంచిగా అడుక్కుడా పోతుండు. లా అబ్బా సారు సారు సారు. మరి ఎట సంగతి ఏంది ఏం కదా, మరి నీకు ఎందుకు వస్తలేదు పింఛన్ అంటే జగన్ తీసేసిండు. జగన్ ఎందుకని తీసేసిండు, నీకు మరి వికలాంగ తత్వం ఎంత ఉంది అంటే 100% ఉంది. అవ్వా 100% ఉన్నాక ఎట్లా తీస్తాడు. సరే మరి మీ అమ్మకాన్ని వస్తుందంటే ఆ అమ్మకు లేదు ఆయనకు లేదు. ఇక మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి, ఇక మంచిగా దిమ్మలంగా బండి మీద తిప్పుడు జోలపడ అన్నట్టు. ఇక నీకు నేనున్నా, నా అభయం ఉంది నీకు, ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో పింఛన్ మీ అమ్మకు కూడా ఇప్పిస్తా, నీకు ఇప్పిస్తా ఖచ్చితంగా. చూడు అతి త్వరలో నీకు పింఛన్ వస్తుందని ఇంకో ఈ రకంగా ఆహా ఎంత మంచిగా బుజ్జగించుకుంటా రామసక్కదనంగా కార్యం ముంగటేసుకొని పోతుండ అంటే మంత్రి నిమ్మల రామనాయుడు చిన్న సన్న మనిషి అనులా. ఆహా గిసవంటి మానవత్వం ఉన్న మనుషులు కావాలలో సమాజానికి. పింఛన్ తీసేశారమ్మా ఇది పింఛను అదే ఏ గవర్నమెంట్ లో తీసారు పింఛను? జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను. సర్టిఫికేట్ లో మీకు ఎంత ఉంది వికలాంగ తత్వం? 100% వికలాంగ తత్వం ఉంది. ఇప్పుడు మీకు పింఛన్ పీకేసాడు. ఎందుకు తీసాడంట? యూనిట్ లో కరెంటు బిల్లు దాటిందని తీసారు. మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా? ఇద్దరికి పింఛన్ రావట్లా. నీలాంటి పాప నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు, మీది తెల్ల రేషన్ కార్డేనా? తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేశారు. మీరు తీసాడు, మీ అమ్మగారు తీసారు. ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను? కిరణ్ కుమార్ రెడ్డి నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు. మరి నీలాంటి పేదవాళ్ళ మీద, దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు, అంత కక్ష లేదమ్మా. ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పింఛన్ ఏదైతే ఉందో మీది మీ అమ్మగారిది కూడా ఏదైతే ఉందో అవన్నీ రెక్టిఫై చేస్తాం. చాలా మందికి ఇలాగే పెన్షన్లు తీసేశారు. నీకు ఇలాగే 4-5 లక్షల మంది పింఛన్లు పీకేశాడు. మరి ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా, కరెక్ట్ చేద్దాం. నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం. మీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛన్ ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా. నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పనిచేస్తాం ప్రభుత్వం. నీకు న్యాయం జరగాలి. నీకు ఎప్పుడు పర్లేదు, అండగా ఉంటాం నీకు.